టోల్ గేట్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మరి ఈ రూల్స్ ప్రకారం కొందరు ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్ అస్సలు కట్టాల్సిన అవసరమే లేదు. మరికొందరు ఫాస్ట్ రూల్స్ తప్పితే డబల్ టోల్స్ కట్టాల్సి ఉంటుంది. మరి ఎవరికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందో, ఏ రూల్స్ ఫాలో అవ్వకపోతే డబల్ టోల్ కట్టాలో ఏదో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. టోల్ గేట్ విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్సభలో టోల్ గేట్ విధానాల్లో అనేక మార్పులను తీసుకురావాలని ప్రకటించారు. రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. మరి ఈ మార్పులు దేశవ్యాప్తంగా రహదారుల వినియోగాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, ఛార్జీల మూతతో సతమతమవుతున్న వాహనదారులకు ఈ కొత్త విధానం నిజంగా ఊరటనిచ్చే అంశం. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ ఛార్జీల భారం తగ్గించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ద్వారా వాహనదారులకు మరింత సౌలభ్యం కలుగుతోంది. ఇది టోల్ ప్లాజాల దగ్గర గడిపే సమయాన్ని తగ్గించడమే కాకుండా టోల్ చెల్లింపులను కూడా నిరంతరంగా ట్రాక్ చేయగలదు. ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా వాహనదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. హైవేలో ట్రాఫిక్ మానిటరింగ్, సెక్యూరిటీ, ఎమర్జెన్సీ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో స్మార్ట్ సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ఇది రహదారి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాహనాల నిలిపివేత మరియు మళ్లింపు సమయాన్ని తగ్గించడం వల్ల కాలుష్యం తగ్గుతోంది. ఇంధన వినియోగం తగ్గడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందనుంది. మరోవైపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. సంవత్సరానికి 3,000 లేదా 15 సంవత్సరాలకు ఒకేసారి 30,000 చెల్లించేలా వార్షిక, జీవితకాల టోల్ ఫీజును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి నిరంతరాయంగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే సమయం ఆదా అవుతుంది. మరి ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు. కొత్త టెక్నాలజీతో టోల్ వసూలు విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ విధానం అమల్లోకి వస్తే జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభంగా, ఆహ్లాదకరంగా మారుతుంది అనటంలో సందేహం లేదు. మొత్తంగా కొత్త టోల్ గేట్ విధానం ద్వారా రవాణా వ్యవస్థలో మార్పులు వస్తాయని, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ విధానం అమలుతో రహదారి ప్రయాణాలు మరింత సులభతరం కావడంతో పాటు దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడనుంది.